ఈ మధ్య కాలంలో సినిమా రంగంలోనూ బుల్లితెర రంగంలోనూ ఆర్టిస్టులుగా రాణించిన వాళ్ళు, నటులుగా మంచి గుర్తింపు సంపాదించుకున్న వాళ్ళు అకస్మాత్తుగా కన్ను మూశారు అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని షాక్కి గురి చేస్తున్న నేపథ్యం. మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఇంకొక షాకింగ్ సంఘటన. ఇండస్ట్రీలోకి నటుడిగా అడుగుపెట్టి ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మాత్రమే కాకుండా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు, అంతేకాకుండా డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్గా కూడా అందరికీ సుపరిచితుడైన ప్రముఖ నటుడు అకస్మాత్తుగా కన్ను మూశాడు అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని షాక్కి గురి చేసింది. మరి ఇంతకీ ఆ నటుడు ఎవరో, ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆ నటుడు ఎవరో కాదండి, దిలీప్ రాజ్. ఇక ఈ నటుడి వ్యక్తిగత మరియు సినీ ప్రయాణ విషయంలోకి గనక వెళ్ళినట్లయితే కర్ణాటకలో పుట్టి పెరిగిన దిలీప్ రాజ్కి చిన్నప్పటి నుంచి నటన మీద ఉన్న ఆసక్తి. ఆ ఆసక్తితోనే వయసు పెరుగుతున్న కొద్దీ సినిమా అవకాశాల కోసం, అంతేకాకుండా బుల్లితెర అవకాశాల కోసం ప్రయత్నిస్తూ వచ్చిన అతడికి మొట్టమొదటిసారిగా కన్నడలో డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్గా నటించే అవకాశం రావడం జరిగింది. అలా డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్గా తన కెరియర్ని ప్రారంభించి కన్నడలో ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లోనూ, అంతేకాకుండా సినిమాల్లో కూడా నటించాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కన్నడలోనూ తెలుగులోనూ కూడా నటించడం జరిగింది. ఇతడి సినిమాల విషయంలోకి గనక వెళ్ళినట్లయితే 2005లో కన్నడ సినిమా రంగంలోకి నటుడిగా అడుగుపెట్టడం జరిగింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇతడు నటించిన సినిమాల్లో బాయ్ ఫ్రెండ్, నాన్ లవ్ మార్తిగా, 7 o'clock, మిలానా, నేనే, లవ్ గురు వంటి సినిమాల్లోని నటన ప్రేక్షకులందరినీ అలరించింది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇతడి కేవలం కన్నడ సినీ నటుడు మాత్రమే కాదండి, మన తెలుగులో కూడా నటించడం జరిగింది. ఇక తెలుగు సినిమాల విషయంలోకి గనక వచ్చినట్లయితే డార్లింగే, ఓసినా డార్లింగే, యూ టర్న్ వంటి సినిమాల్లో నటించడం జరిగింది. అలా తెలుగు సినీ ప్రేక్షకులకి కూడా సుపరిచితుడే అని చెప్పాలి. ఇటు కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా కన్నడ డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్గా, అంతేకాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా ఎంతో మంది ఆర్టిస్టులకి డబ్బింగ్ చెప్పడం జరిగింది. అలా నటుడిగా దాదాపు 25కు పైగా సినిమాలలోనూ, ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లోనూ సుదీర్ఘ ప్రయాణం చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న దిలీప్ రాజ్ వయసు కేవలం 41 ఏళ్లు. ఉన్నట్టుండి అకస్మాత్తుగా గుండెపోటు రావడం, హాస్పిటల్కి తరలిస్తున్న నేపథ్యంలోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని షాక్కి గురి చేసింది. ఇదిలా ఉంటే నటుడిగా రాణిస్తున్న రోజుల్లోనే దిలీప్ రాజ్ పెళ్లి చేసుకోవడం, ఇతనికి భార్య, 2 కూతుళ్లు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ విషాదకరమైన సంఘటన ఆ కుటుంబాన్ని పూర్తి శోకసంద్రంలో ముంచెత్తుతోందని చెప్పాలి. విషయం తెలిసిన వెంటనే ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు, ఇటు బుల్లితెర ఆర్టిస్టులు కూడా హుటాహుటిన అతడి ఇంటికి తరలి వెళ్లి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్న వైనం. ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో ఇదొక షాకింగ్ సంఘటన. మరి ఇంతటి విషాదం నుండి అతడి కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే మనోనిబ్బరాన్ని, ఈ గొప్ప నటుడి ఆత్మకి పరిపూర్ణమైన శాంతిని ఆ దేవుడు అందించాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.